కూడా దేవుని గుళ్ళ కాడికి పోతే మనసు నిమ్మల పడుతుంది. అందుకే చాలా మంది వీలు దొరికినప్పుడల్లా గుళ్ళకు పోతుంటారు. అట్లనే కొంతమంది పెళ్లిళ్ళు పేరంటాలు కూడా దేవుని కాడ వేసుకొని తూర్తి పడుతుంటారు. అయితే గా అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వచ్చే భక్తులకు మాత్రం తూర్తి లేకుండా వేస్తుర్రట కొందరు దళారుగాళ్ళు. మరి గా ముచ్చటేందో మనం కూడా అరుచుకోవాలి కదా. చలో ఓష్ని అన్యాయం పాడుగాను గిట్ల మోపైర్రేందమ్మా. పైసలు తక్కువ ఇచ్చిన పాపానికి అంత చూస్తామని బెదిరిచ్చిర్రట దళారుగాళ్ళు. అసలు ముచ్చట్లకు పోతే ఇగో గిడ పెళ్లి బట్టలలా మాట్లాడుతున్నాడు చూడుర్రి. ఈ తమ్మునిది పశ్చిమ గోదావరి. మొన్న 12వ తారీఖు నాడు అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళే లగ్గం చేసుకుండు. అయితే పెళ్లి కోసం 2 నెలల ముందే దళారుగాళ్లకు ఫోన్ చేసి ఓ ఏసీ కళ్యాణ మండపము, 2 ఏసీ అర్రలు, 3 భజంత్రీలు, ఇంకా పెళ్లి కార్యం చేసే పంతులు మొత్తం ఎంతైందని అడిగితే 35,000 అవుతుందని చెప్పిర్రట వాళ్ళు. అదిని గంతియ్యలేము 25,000 చేసుకోర్రి అని చెప్పి భయాన కింద 10,000 ఇచ్చిర్రట. సీన్ కట్ చేస్తే పెళ్లి నాడు ఏసీ కళ్యాణ మండపానికి బదులు నాన్ ఏసీ మండపము, 2 ఏసీ అర్రలకు బదులు నాన్ ఏసీ అర్రలు ఇచ్చిర్రట. దీంతోని మేం మాట్లాడుకుందేంది మీరు ఇచ్చిందేంది అని నిలదీసిర్రట. సరే రూమ్లు ఏంటన్నా అంటే రూములు దొరకలేదు, అడ్జస్ట్ అవ్వలేదంటే మేము నాన్ ఏసీ రూమ్లో అడ్జస్ట్ అయ్యాం. కళ్యాణ మండపం అడిగితే కళ్యాణ మండపం ఖాళీ లేదు, మండపం డోనర్లు బుక్ చేసుకున్నాం, అందుకని మీకు ఎంఎస్ రెడ్డిలో ఇచ్చామని అన్నారు. సరే అది కూడా అడ్జస్ట్ అయ్యి మేము 10,000 మాట్లాడుకున్నది అడ్వాన్స్ 12,500 ఇచ్చాం. చల్లగా ఏసీ మండపం ఇస్తాము అర్రలు ఇస్తాము అని బొంకిన దళారుగాళ్ళు నాన్ ఏసీ అర్రలు అంట కట్టిర్రు. ఇక అప్పటికే మంట మీద ఉన్న పెండ్లేళ్ళు మమ్మలను మోసం చేస్తారా అని మాట్లాడుకున్న 25,000ల్లా 2,500 కత్తిరించి 22,500 ఇచ్చిర్రట. ఇక అటెంక ఏమైందో అలానే అడుగుదాం పారి. 12,000 తీసుకుని మొత్తం 22,500 అయిపోయింది. ఇంకా 2,000 కోసం పొద్దున్నే దర్శనం చేసుకుని వస్తుంటే ఆపి 2,000 ఇస్తావా ఇవ్వా అని అడుగుతున్నారు మా మామని. నేను వెళ్ళి ఈలోపు ఎవరికి అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు వచ్చారని అడిగితే మళ్ళీ వచ్చి అడగడం అవసరం కదా, ఏసీ రూమ్ లేదు ఏసీ లేదని గట్టిగా అయితే ఈలోపు పోలీసు వారు వచ్చి ఏంటని కేకలంటే ఈ రకంగా చెప్పడం జరిగింది. కాదన్నట్లు ఒప్పుకున్నది ఇయ్యకుండా జబర్దస్తి చేసిర్రు. అది ఇదంటే అంతు చూస్తామని బెదిరించిర్రు. అసలు ఇట్లా ఎంతమందిని మోసం చేస్తుర్రో అని గుడి ఈవోకు ఫిర్యాదు చేస్తే గా లెవెల్లో పట్టుకొని చర్యలు తీసుకుంటామని చెప్పిండట. ఆయన లక్షల మంది వచ్చే గుళ్ళే దళారుగాళ్ళు గీ తీర్ల రెచ్చిపోతుంటే గుడి అధికారులకు ఇప్పటిదాకా తెలియదా అని గర్వైతుర్రు. గీ ముచ్చట చూసిన జనాలు చూడాలి మరి ఏం చేస్తారో.